అక్కడ ప్రజలంతా దేవుడితో ఎన్ని రోజులు గడిపారు? 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు గడిపి వాళ్ళ పనులు, వాళ్ళ అప్పుల బాధ, వాళ్ళ శ్రమలు, వాళ్ళ నిందలు ప్రతి ఒక్కటి పక్కన పెట్టి దేవుడు బోధని ఆసక్తిగా విన్నారు. ఈ రోజుల్లో దేవుడు వెళ్ళారా? ఎవరైనా 3 గంటల కూర్చుని వాక్యం వినగలరా? 2వ గంటకి ఏమైపోతుంది తెలుసు మనకి? ఏమొచ్చేస్తుంది? నడుము నొప్పి వచ్చేస్తుంది. 3 రోజులు ఆహారం లేదు, దాహానికి నీళ్ళు ఉన్నాయి లేవు తెలియదు, నిద్ర లేదు, సక్రగా ఆహారం లేదు. ఎన్ని లేని వల్ల ఏం దేవుడు పిల్లరా, ఎన్ని లేని వల్ల వాళ్ళ వైపు దేవుడు చూసి ఏం చెప్తున్నారంటే, వీళ్ళ వైపు చూసి నాకేం కలుగుతుందంటే కనికరము కలగతుంది. దేవుడు మన వైపు చూస్తే ఎట్లా ఉన్నా అంటే, నీ వైపు చూస్తే ఈరోజు నా వైపు చూస్తే నా దేవుడికి ఎట్లా కనిపిస్తుంటే, కనికరం కనిపించలేదు దేవుడికి, జాలి కనిపించాలి. మనల్ని చూస్తే ఆయనకి కోపం తిప్పికోదు. దేవుడు మనల్ని వైపు చూసినప్పుడు ఎట్లా అంటే కనికరంలా కనిపించాలి. దేవుడు జాలి పడాలి, దేవుడు ప్రేమ చేపించాలి. ఏం తెలుపులేరా? 3 దినములు అయిపోతున్నంత వాళ్ళకి, 3 దినములు అయిపోతున్నంత వాళ్ళ పైన ఏం చేస్తున్నంత కనికరము చూపిస్తున్నానంత నా దేవుడేసు. ఏం దేవుడు వెళ్ళారా? కనికరము పూర్ణుడు నా దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడు అంతే చూడండి. ఇప్పుడు వీళ్ళు 3 రోజులు ఆయన దగ్గర ఉన్ని ఆహారం లేదు, ఏం లేదు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ఈయన కనికరము పాడి వాళ్ళు పడుతున్న కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు చూసి వాళ్ళని విడిపిస్తా ఉంది. దేవుడు విడిపించి, ఐగుప్తుల శ్రమ నుంచి వాళ్ళని విడిపించి దేవుడు నడిపిస్తా అంత వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిని శోధిస్తున్నారంట. ఏమని? మాకు టయానికి దాహం లేవు, టయానికి మాకు ఆహారం లేదు, టయానికి మాకు తిండి కానీ సక్రంగా లేదు అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి సునగొతున్నారు. దేవుడు వాళ్ళ వైపు చూసిన వాళ్ళు ఏమైపోయింది? దేవుడికి వీళ్ళని పుట్టించినందుకు నేను సంతాపన కలుగుతున్నాను మోషే. ఏం దేవుడు పిల్లలు ఏం కలుగుతుందంట? దేవుడికి సంతాపం కలుగుతుందంట. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ఈ రోజు వాళ్ళు బాధ పెట్టాడు. ఇప్పుడు కొత్త సంఘం ఏం చేస్తుంది? అక్కడ కొత్త సంఘం ఏం చేస్తుంది? అది ప్రేమిస్తుంది. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఏం చూపిస్తాను నీ పైన? ఆమేన్. ఈ 2026 సంవత్సరం అడుగు పెట్టక మునిపే దేవుడు మిమ్మల్ని కనికరము చూపిస్తున్నాడు. నువ్వు అడిగే కాలే తల్లి నిద్రపోయి వస్తున్నాయా, కష్టపడుతుంటే ఈ కష్టం వల్ల దేవుడు మీ వైపు ఏం చేస్తుంది తెలుసా? కనికరము చూపిస్తున్నాడు. మమ్మల్ని పట్టించుకోడయ్యా, కష్టపడి వస్తున్నావు అయ్యా, అయినా చర్చికి వస్తున్నావయ్యా అన్నారు కదా. నా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నంత కనికరము చూపిస్తున్నాడు. హల్లెలూయా. అది నా తొందరపాటు పడుకోదు దేవుడికి. అదే ఇజ్రాయెల్ ప్రజలు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు తీసుకొచ్చారు కదా, తీసుకుని వచ్చిన ఆయన అంత శ్రమ, ఐగుప్తులు ఎన్ని అద్భుత కార్యాల 10 కార్యాలు చేశారు దేవుడు. ఏం దేవుడు పిల్లరా? ఈ భూమిలో ఇప్పటికి అలాంటి కార్యం ఎక్కడైనా చూసారా? తన ప్రజల కోసం అన్ని కార్యాలు చేసే ఆయన నీ కోసం ఆహారం ఇవ్వలేరా, తిని పెట్టలేరా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని శోధిస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు. అందువల్ల వీళ్ళు ఏం చేశారని తెలిసి దేవుడు చూసి 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 మారుతాను చూసారు. వీళ్ళు ఇంకా మారడని మోషే నువ్వు పక్కగా జరుగు, వీళ్ళని హతం చేసి నీలోంచి మరొక జనంగా తీస్తావు. పెద్ద సమస్య కదా తల్లి, దేవుడు ప్రాణాలు మనల్ని తిని పెద్ద సమస్య కదా. కానీ ఆయన ఇప్పటికీ నీ పైన ఏం చేస్తున్నారు? ప్రేమ, కరుణ, జాలి, వాక్శలము నీ పైన ఏం చూపిస్తున్నారు. అందుకే దేవుడు పిల్లలు ఈ రోజు దేవుడు ఏంటంటే, ఆ రోజుల్లో దేవుడు వాళ్ళు ప్రేమ అర్థం చేసుకో, దేవుడు ప్రేమ అర్థం చేసుకోలే వాళ్ళు. అయ్యా
ఇలా వద్దా అడుగుంటే ఈరోజు చరిత్ర ఇంకోలాగా ఉండేది. వీళ్ళేం చేశారు? మాకు ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుండింది, శ్రమలోనే బాగుండింది అంత వాళ్ళకి. నిజమే దేవుడు పిల్ల, ఈ రోజులు నిజమే. శ్రమ, బాధ, నింద, అవమానాలు, రోగముతో ఉన్నప్పుడే దేవుని ఎక్కువ హత్తుకుంటారు. ఇవన్నీ కానీ లేకపోతే ఏం చేస్తారు తెలుసు? ఇలా దేవుణ్ణి మర్చిపోతారు. ఏం చేస్తారు? దేవునే మర్చిపోతారు. దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు ఏమైపోతుందంటే నిత్య రాజ్యానికి నువ్వు బాలేవు దేవుడు.